హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము నెక్సస్ మాల్కి వచ్చాము. చిన్నపిల్లలు ప్లేజో. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా నేను మార్నింగ్ వచ్చాను ఆల్రెడీ ఇక్కడికి మూవీ కోసం అని చెప్పి. ఇక్కడ బుక్ స్టాల్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు, అది చూపిద్దామని మళ్ళీ వచ్చాను. సో బుక్ స్టాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ బుక్స్ ఉన్నాయనేసి. సో మీకు కూడా చూపించేస్తాను రండి. సో బ్యాగేజ్ చెకింగ్ అయిపోయింది. ఎక్కడుంది? ఇక్కడ ఈ ఫ్లోర్లోనే ఉందా? సో యూజీలోనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ డెకార్ కూడా చేసున్నారు రంజాన్ సీజన్ అనేసి. ఎక్కడ ఇక్కడ క్యాండిల్ మేకింగ్ అని పెట్టారు. సో బుక్ మార్క్ పెయింటింగ్ 99, టోట్ బ్యాగ్ 499, క్యాండిల్ మేకింగ్ 699 అంట. బుక్ మార్క్ పెయింటింగ్కి వచ్చాము. సో డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ కలర్స్ వేసుకుందాం కదా. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ కలర్స్ ఇస్తారా? ఫస్ట్ దీంతో అవుటర్ లైన్ వేసాక కలర్స్ ఫిల్ చేయడం ఈజీ. ఓకే, ఏ ఫ్లేవర్ వేస్తాను? ఏదో చూసి వేస్తుంది. ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూద్దాం. నీకు క్లాసెస్ కావాలంటే ఇస్తుంది మే. మీకు దగ్గర నుంచి చూపిస్తాం. చాలా బాగా ఇస్తుంది కదా. సో ఎవరికైనా క్లాసెస్ కావాలంటే మేము కాంటాక్ట్ అవ్వండి. మీ యూట్యూబ్ ఛానల్ నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాం. ఇస్తావా క్లాసెస్ మా వాళ్ళకి? యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళే వేస్తారనుకుని వచ్చాము, బట్ మనమే వేసుకోవాలంటే ఇక్కడ. సో ఇక్కడ క్యాండిల్ ఆర్ట్, టోట్ బ్యాగ్. సో ఇక్కడ టోట్ బ్యాగ్ కూడా ఉంది. అండ్ ఇది బుక్ మార్క్ అన్నమాట, గ్లాస్ పెయింటింగ్. డబల్ లైన్స్ గీయకు, వచ్చిన వేసేసి ఏం కాదు, ఎగ్జాక్ట్గా అక్కర్లే. ఎందుకంటే ఇది మార్కర్తో వేస్తుంది మే. అవుటర్ లైన్ సరిపోతుందిలే భారతి. ఏమన్నా మాట్లాడచ్చు కదా, అట్లా వేసుకుంటే వెళ్ళిపోతే. బాగుంది చాలు, ఇంకా చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది, ఇంకొద్దు, ఎక్కువైపోయింది. అవద్దు, షేడ్స్ ఏమొద్దు, బాగుంది అట్లనే. ఇప్పుడు ఈ కలర్స్ తీసుకో, ఈ 2 కలర్స్ చాలా లైట్ వాటర్తో తీసుకొని. ఎవరైపోయింది భారతి? కలర్స్ తీసుకో. పెయింట్స్ కావాలి, ఇవ్వద్దు. ఈ సీ గ్రీన్ ఒకటి, ఈ కలర్ ఒకటి. ఓకే, ఇది వెనక నుంచి ఇలా తీసేస్తే నార్మల్ కలర్, నార్మల్ వస్తుంది. 1 డ్రాప్ సరిపోతుంది. అది కూడా 1 డ్రాప్. నేను గైడ్ చేస్తున్నాయి మీకు.
వాటర్ ఉన్నాయా? ఈ వైలెట్ కాక ఇది సరిపోతుంది రెండు. వాటర్ యాడ్ చేయరా? వాటర్ యాడ్ చేయరా? ఓకే, ఫస్ట్ బ్రష్ దీనిలో తీసుకో. అవసరం లేదు. డార్క్ అయిపోద్ది. వద్దు ఆగు, తీసుకో వాటర్ తప్పించి. ఇప్పుడు ఈ కలర్ ఎలా వచ్చింది చూడు, వాటర్ ఇక్కడ అలానే ఉంది కదా, అదే కావాలి నాకు. వాటర్ ఎఫెక్ట్ దీని మీద రాదా? ఇది గ్లాస్ కదా అక్క. అది లైట్గా వే, డార్క్ వద్దు. వాటర్ వేస్తే దాని మీద ఉండదు. లైట్ ఎఫెక్ట్ కావాలి, లైట్ ఎఫెక్ట్ కావాలి, లైట్. ఎంత చేసినా అది రాదు. కలర్ మారుస్తుంది. పేపర్ మీద అంటే తీసుకుంటుంది కానీ దీని మీద ఎవరన్నా ఫ్లవర్కి ఈ కలర్ వేస్తారా భారతి? అక్కడ ఉంది. అది బ్యాక్గ్రౌండ్ కలర్, దానిపైన అవుటర్ లైన్ వేసాడు. అదేలే, వే మల్టీ కలర్స్ వేస్తావా? ఓకే, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ వేసినట్టు, ఫ్రంట్ సైడ్ అది ఓపెన్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది అవుటర్ లైన్ అవన్నీ. అర్థమైందా? అర్థమైంది. అవునా, నేను ఇంకా నార్మల్ ఇలా వేసి మళ్ళీ అవుట్లైన్ వేసినా అదే సేమ్. కొంచెం పింక్ యాడ్ చేయాల్సింది, కొంచెం మిడిల్లో కొంచెం పింక్ యాడ్ చేయాల్సింది మిడిల్లో కదా. ఇప్పుడు చేస్తే రాదు నీకు, బ్యాక్ సైడ్ ఇదే కలర్ వచ్చేస్తుంది మొత్తం. ఇది కొంచెం డార్క్గా ఫిల్ చేయి. ఇక్కడ పింక్ వేస్తా. ఇది కొంచెం డార్క్, కొంచెం పెయింట్ దీని మీద. నైస్. చూడండి ఏ కలర్ వేసిందో ఫ్లవర్కి. అండ్ హియర్ ఇస్ ది ఆర్టిస్ట్. హలో మేడం. సో ఇలా వీళ్ళ దగ్గర పెయింట్స్ ఉన్నాయి. సో ఇలా పేపర్లో వేసుకొని తను డ్రా చేస్తుంది అనమాట. సో వాళ్ళు మాకు అవేంటి అవి కూడా పెయింట్ పెన్సా భారతి? అవి అదొకసారి పెయింట్ ఓకే. ఓ ఇది పెయింట్ డైరెక్ట్గా వేసేయచ్చు మనం, బ్రష్ లేకుండా. లైక్ డాట్స్ పెట్టుకోవచ్చు కదా మనం దీంతో. బాగున్నాయి ఇవి. గ్రీన్ స్కెచ్ చేసేసే. సో ఈసారి మార్కర్ కాదు, దీన్ని ఏమంటారు, మార్కరే, మార్కర్ లైన్ అంట ఇవి. సో ఇప్పుడు తను దాంతో వేస్తుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు చూడు దానికి దానికి. ఇది మనం తీసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మా పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా స్టిక్కర్, ఇది ఓపెన్ చేస్తే మనకి మంచిగా కనిపిస్తుంది. వద్దు మనమే తెద్దాం. పేషెన్స్, హ్యావ్ సమ్ పేషెన్స్. ఏంది రావట్లేదా? ఇది రావట్లేదు. ఇది ఒకసారి ఓపెన్ రావట్లేదు, కొంచెం తీసేవా? కొంచెం ఉంది, రావట్లేదా? కొంచెమే తీసివా? వర్క్షాప్స్ ఏనా మొత్తం? అట్లా ఏం లేదంటే నేను స్టడీ చేస్తే వీకెండ్స్లో ఏదో పార్ట్ అలా రివర్స్లో బాగుంది. కిలోనే చాలా బాగుంది. ఇక్కడ 2 పెటల్స్కి వెళ్ళలేదు.
ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే ఆ? ఒక్కసారి ఇస్తారా? అయితే నా నా ఆటకి నేను పెట్టుకుంటా, నీ ఆటకి నువ్వు పెట్టుకో. ఇది ఇరిగిపోయిందమ్మా, ఏది ఇరిగిపోయింది. ఇరగలేదు, గ్లాస్ ఇరగలేదా? పేపర్ ఇక్కడ తీసేస్తే మంచిగా. మొత్తం పేపరే కదా. ఓకే ఓకే ఓకే. ఇది ఆమె ఆర్ట్. ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఎంత బాగా వస్తుందో చూద్దాం. యా లెట్స్ సీ. తను వేస్తుందిలే, ఉండు పాపం. వేయని తను హెల్ప్ చేయను. నువ్వు నాకు హెల్ప్ చేయవా? ఇద్దరికి చేస్తా. ఏది డిజైన్ ఇవ్వు నాకేమన్నా. ఏదైనా డిజైన్ ఆ పేపర్, వెయ్యాక ఆ పేపర్ అందుకురా. ఏది ఇది పేపర్ అందుకో. ఒక్కసారి ఒక్క సెకండ్ నేను ఇచ్చేస్తాను. నీకేం కావాలి చెప్పు, అదే ఇస్తా. నీకేం కావాలి? ఏ బొమ్మ కావాలి? ఇదా లవ్ సింబల్సా? గ్లాస్ శృతి అమ్మాయికి కావాలి. కానీ చాలా సింపుల్గా ఉంది. కావేరే వాళ్ళు మేము కస్టమర్స్ అక్కడ ఉన్నారు. సర్లే, నీకు నచ్చింది బర్డ్ అయినా, రోజ్ వేసి బర్డ్ అయినా. నువ్వు రోజ్ అయ్యి నేను బర్డ్ వేస్తాను. ఫస్ట్ ఎవరు వేసాను? ఇది ఓకే. శాంపుల్ చూపిస్తానే. తను కన్ఫ్యూజ్ అయిపోతుంది పాపం. నీకు ఏం వేస్తానో శాంపుల్ చూపిస్తాను. ఓకే. ఈ రోజ్ ఇక్కడ ఇలా బర్డ్ వస్తుంది. ఇలా బర్డ్ వస్తుంది. ఓకే I guess this is fine. Yes. మన ఆర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పెయింట్స్ వేద్దాం. ఫస్ట్ టైం అనమాట ఇలా నేను ఒక వర్క్షాప్ చేయడం. ఈమె వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, నాకు హెల్ప్ చేయట్లా. అక్కడ అక్కడ వెళ్ళి హాయ్ చెప్పు. చెప్పు హాయ్. వేస్తావా?
నేను ఒక డేస్ చూపిస్తాను. సరేనా? చిన్న పాప ఉంది అక్కడ, సో తనకి హెల్ప్ చేస్తుంది అనమాట. లైన్ ఉందా, లైన్ లోపలే వెళ్తాం. యాక్చువల్లీ నేను కొంచెం టెన్స్ అయ్యాను, వేయాలా వద్దని. అక్కడ కూడా సూపర్ వేస్తుంది. బట్ కొంచెం ఈజీగానే అనిపించింది. ఏం పోయింది? అయ్యో ఎక్కడ పెట్టు? పోతుంది. పెయింటే కదా, ఈజీగా. ఏమే వేసింది నన్ను ఉంచట్లేదు, పాడు చేసేస్తుంది. టిష్యూ అనుకో తొందరగా. ఇప్పుడు గ్రీన్ స్కెచ్. గ్రీన్ స్కెచ్ ఇదే ఉంది. ఈ స్కెచ్ నేను పెద్ద ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నాను ఏంటో. పెద్ద ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోతున్నాను నేను ఏంటో. నేనైతే ట్యూటర్లో ఫీల్ అవుతుంది. ఇదిలో ఇంగ్లీష్ ఇది అది ఎలా అంటే అలానే ఇలా నాది కంప్లీట్ పేస్టల్ వస్తుంది. నేను కూడా పార్ట్ టైం ఇది పెట్టుకుంటాను. నాకు నచ్చింది. మనం ఇది ట్రై ట్రై చేయొచ్చు. నెక్లెస్ రోడ్లో అక్కడ జనాభా వస్తుంది ఫొటోస్ కోసం. అప్పుడు మనకి కస్టమర్స్ కంటే ఎవరంటారు, వ్యూయర్స్ ఎక్కువ ఉంటారు కాదా? ఆ గ్రీన్ ఇవా రెండు. చాలు చాలు. నువ్వు ట్యూటర్ అనుకుంటున్నట్టున్నారు భారతి. భారతి నేను ఆర్టిస్ట్ ఇంకా తీయలేదు పేపర్. నెక్స్ట్ బర్డ్ ఏ కలర్ ఇష్టం నీకు? వైటా? ఇది వైటేనా? ఎక్స్క్యూజ్ మీ, వైట్ పెయింట్ ఉందా? ఇంకో థ్యాంక్స్. భారతి ఇందాక గ్రీన్ అది వేసావు కదా, అది ఎక్కడుంది? వద్దులే, ఇదే ఉంది, ఇక్కడ ఉంది, లేదు తీసుకుంటా. నాకు ఇంకా ఏదో తక్కువైనట్టు బాగా అనిపిస్తుంది భారతి. అయిపోలేదా?
అది ఆరకలు స్కెచ్ చేసేయండి. ఇది పెయింట్ అయితే టైం పడుతుంది. ఏమైంది? ఎందుకు 1 రూపీ నాకు చాలా సింపుల్ ఉంది కదా, ఇంకేమన్నా చేయాలా దీనికి? బాగుంది అక్క. అది వెనక్కి తీస్తే బాగుంది. నేను వైట్ పెయింట్ వేస్తున్నా బ్యాక్గ్రౌండ్కి, నా ఎలిమెంట్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. అది కొంచెం బ్రాడ్ బ్రష్ తీసుకో భారతి. ఇది కొంచెం డ్రై అవ్వాలి కదా. సో మాతో పాటు వచ్చిన పాప తను హెల్ప్ చేసింది ఇది అనమాట. హౌ క్యూట్ కదా, చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏది నీదేది భారతి? నీదేది? నాది ఇంకా ప్రాసెస్లో ఉంది. సో ఇది ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి. టింగ్ టింగ్ టింగ్. అయ్యో పట్టుకునేటట్టు వేయాల్సిందే అలాగా. ట్యాగ్ లాగా. నైస్. ఫోటో తీసుకున్నాను అనుకుంది కదా. డన్ గైస్, నేను ఇంకా రివీల్ చేయట్లేదు నాది, ఎందుకంటే పెయింటింగ్ అలానే ఉంది అండ్ ఆమెది అదే అనమాట. బుక్స్ అసలు బుక్స్ మర్చిపోయాం. వచ్చింది బుక్స్ కోసం అనమాట, బట్ దీంట్లో పడిపోయి మేము అసలు వచ్చిన దాని గురించి మర్చిపోయాము. సో అట్రాక్ట్ చేసాం మమ్మల్ని. సో ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి. యూ కెన్ సీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్ అండ్ పెయింటింగ్ బుక్స్ కూడా ఉన్నాయి అనమాట. కిడ్స్ బుక్స్ కూడా ఉన్నాయి, కిడ్స్ స్టోరీస్ బుక్స్. మర్డర్ ఆన్ ఎ సమ్మర్ బ్రేక్ అంట. సో ఇవన్నీ సేల్స్లో పెట్టున్నారు బుక్స్, చాలానే ఉన్నాయి. వచ్చింది బుక్స్ కోసం అయితే అవి మర్చిపోయి వెళ్ళిపోయాం. స్లీపింగ్ బ్యూటీ, పార్ట్ ఆఫ్ యువర్ వరల్డ్, ట్విస్టెడ్ టేల్. సో చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ, స్టోరీ బుక్స్. సో ఎవరికైనా రావాలి అనుకుంటే నెక్సెస్ మాల్కి వచ్చేసేయండి, చాలా బుక్స్ ఉన్నాయన్నమాట, చాలా బుక్స్. ఈ ప్రియాంకది కూడా ఉంది, అన్ఫినిష్డ్ బుక్ అనమాట. ఈ ప్రియాంక బుక్ ఉంది ఇక్కడ. సో క్రాస్ వరల్డ్ వాళ్ళు ఇక్కడ పెట్టున్నారు ఆఫర్స్లో, చాలా బుక్స్ ఉన్నాయి. స్టీఫెన్ కింగ్. సో అలా చాలా బుక్స్, చాలా అంటే చాలా బుక్స్. సో నాకు ఇవి తెలియని కూడా తెలియదు కొన్ని. ఈ బుక్ ఏందో ఇంత ఉంది. నా 10th క్లాస్లో స్టడీ బుక్స్ ఉంటాయి కదా, అంత ఉంది. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్. బుక్స్ కొనుక్కుందామని వచ్చాను, బట్ రేట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కొక్క బుక్ వెనకాల 799, 599. ఆఫర్ ఉంది కానీ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి అన్నమాట. ఈ బుక్స్ కొనుక్కుంటే అప్పుడు మీకు ఆఫర్ అప్లికబుల్, లేదంటే లేదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అబ్బా ఎవరో కనుక్కుంటా, ఎందుకంటే మాకు కూడా తెలీదు. బట్ యాక్చువల్లీ నాకు బుక్ స్టాల్స్ కానీ లైక్ ఇవన్నీ ఇష్టము, బట్ ప్రైజెస్ వచ్చి మాల్లో కాబట్టి వాళ్ళకి జిఎస్టీ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి అదే
ఏమంటారు బుక్ రేట్స్ అవన్నీ మీకు ఆన్లైన్లో దొరికేదానికన్నా ఇక్కడ డబల్ రేట్స్లో ఉంది. క్రాస్ వరల్డ్ సో కదా. మీరు కొనుక్కునే ముందు అది మీకు నిజంగా అనిపిస్తేనే కొనుక్కోండి, లేదంటే అసలు ఇన్వెస్ట్ చేయకండి మనీ. దాని బదులు మీరు 2-3 బుక్స్ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. అంటే మేము కొనుక్కోండి, జస్ట్ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వస్తాం. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో అయితే తీసాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి బట్ ఐ ఈవెన్ ఆస్ దెమ్ లైక్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పెడతారంటే వాళ్ళు రెగ్యులర్గా శరత్ సిటీ మాల్లో అయితే బుక్ స్టాల్స్ పెడతారంట. సో మీకు ఇన్ కేస్ ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. నేను వేసిన ఆర్ట్ ఇదే అనమాట. సో రివీల్ చేస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు రివీల్ చేశాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.